ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన వీక్షకులకు నా ప్రత్యేక వందనాలు. దుబాయ్ దేశంలో ఫుజారా అనే ఒక యుఏఈ అనే ఒక దేశంలో మనం ఉన్నాం. మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా చూపించండి. ఇదంతా కూడా ఇదివరకు పూర్వీకులు నివసించిన గృహాలు. ఇది పూర్వీకులు ఇదివరకు ఇక్కడ నివసించారు. చూస్తున్నారు కదా, ఇది పునాది, ఇది బేస్మెంటు. ఇదే కాదు, మీరు చూడొచ్చు, ఇది బ్రిడ్జ్. పాతకాలంలో మరి ఎప్పుడో తాతల నాటి కాలం బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ వీరు మరి వేశారు, అలాగే ఉంచారు జ్ఞాపకార్థంగా. మీరు చూస్తున్నారు కదా, పూర్వీకుల ఇల్లు, ఇదివరకు ఇల్లు. వీళ్ళంతా నమ్మకంగా ఉన్నారు. వీళ్ళంతా నమ్మకంగా యెహోవా దేవుడిని ఆరాధించారు. అరబ్బిక్ కంట్రీస్ ఇది. యెహోవా దేవుని ఆరాధించి నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు ఇదే పూర్వీకులు మీరు గేట్ బయట చూడగలిగితే కనుక కొన్ని వందల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని ఇంకా అసలు ప్రపంచంలో ఎప్పుడు చూడలేదు నేను అటువంటి అపార్ట్మెంట్స్. ఇంచుమించు 100 స్టేర్లు, 50 స్టేర్లు. నేను నిజంగా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీని అంతటికి కారణం ఏంటి అంటే, బైబిల్ ఒకే ఒక మాట ఉంది: మీరు భూమిని విస్తరించండి, నింపండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పిన దేవుడే ఈ రోజున వీళ్ళంత అరబ్బీ కంట్రీ అంతా కూడా ఆశీర్వదింపబడింది. ఇది జ్ఞాపకార్థంగా వీరి చుట్టూ ఫినిషింగ్ కట్టి, గోడ కట్టి ఇలా భద్రపరచుకోవటం అనేది ఒక జ్ఞాపకార్థమే. బైబిల్లో రాయబడి ఉంది ఏమనంటే, మీ పితరుల దేవుడిని యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేను మిమ్మల్ని చెయ్యి విడిచిపెట్టనని చెప్పినట్లుగా వీరిని విడిచిపెట్టకుండా ఇంత గొప్ప ఆశీర్వాదం వీరు పొందుకున్నారంటే నేను అనుకుంటాను వీరు చేసిన భక్తే. మీరు చూస్తారు ఈ వ్యూ, ఇది అప్పట్లో వచ్చిన కాలం నీటి కోసం బహుశా ఏర్పాటు చేసుకుంటారు. చూస్తున్నారు కదా, దిగండి. దిగండి. థ్యాంక్ యూ. ఫోటో వస్తుంది అది.